హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సంతోష్. వెల్కమ్ టు సన్ టెక్ తెలుగు ఛానల్. ఈరోజు మనము నాకు చాలామంది కామెంట్స్లో పిఎం కిసాన్కి కొత్తగా ఎలా రిజిస్ట్రేషన్ కావాలని చాలామంది అడిగారు. చూడండి, దీనికి వచ్చేసి మనకి 2 వేవ్స్ ఉన్నాయి. అది ఎలా అంటే, ఒకటి ఆన్లైన్లో మనం చేసుకోవచ్చు, ఇంకోటి వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీస్లోకి వెళ్ళి మన డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకొకటి వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐతో లింకప్ అయి ఉండాలి, ఇంకొకటి మీ పట్టాదారు పాస్బుక్తో లింకప్ అయి ఉండాలి, ప్రజాసాధిక సర్వే అయి ఉండాలి. ఈ 3 అయితే ఆటోమేటిక్గా మీకు లింకప్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది పిఎం కిసాన్లో ఆటోమేటిక్గా మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. ఓకే, ఈ ఆన్లైన్ చూడండి, నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలో. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పిఎం కిసాన్ అని కొట్టండి. ఓకే, ఇక్కడ పిఎం కిసాన్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది మెయిన్ వెబ్సైట్ పిఎం కిసాన్ది. ఇక్కడ ఫార్మర్ కారణం ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి చాలా ఉన్నాయి. ఇక్కడ బెనిఫిషియరీ లిస్ట్ అంటే మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. నేను ఆల్రెడీ చేశాను. మీ ఊర్లో ఎంతమందికి ఈ బెనిఫిట్ వచ్చిందో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బెనిఫిషియరీ స్టేటస్ అంటే మీకు వచ్చిందో లేదో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఈ అకౌంట్ నెంబర్, మీ మొబైల్ నెంబరు చూడండి. ఒకవేళ మీరు ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ కూడా వస్తే చూడండి, నాకు ఇక్కడ డీటెయిల్స్ వస్తే ఇంతవరకు ఇక్కడ మీకు పిఎం కిసాన్కి రిజిస్టర్డ్ అయినది అనమాట. చూడండి, ఇక్కడ ఎంటర్ డీటెయిల్స్ ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ద పోర్టల్ ఆర్ రిజెక్టెడ్ డ్యూ టు రాంగ్ డీటెయిల్స్. ఓకే, చూడండి ఇలా వస్తుంది. ఓకే, మీకు పిఎం కిసాన్ ఇంతవరకు రిజిస్ట్రేషన్ కాలేదు అన్నమాట, ఇలా వస్తే. ఓకే, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇలా ఉంది కదా, మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనకి ఇక్కడ పిఎం కారణం ఉంది కదా, చూడండి ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినప్పటికి చూడండి, ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ ఉందిగా, ఎంటర్ ఆధార్ నెంబర్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంది రైట్ సైడ్లో, ఆ క్యాప్చాని ఎంటర్ చేసి క్లిక్ హియర్ టు కంటిన్యూ అనుకుంటండి. ఓకే, ఇక్కడ మీకు ఇలా వస్తుంది. ఓకే, రికార్డ్ నాట్ ఫౌండ్ విత్ గివెన్ డీటెయిల్స్, డూ యూ వాంట్ టు రిజిస్టర్ ఆన్ పిఎం కిసాన్ పోర్టల్ అంటే ఎస్ అని కొట్టండి. ఓకే, ఎస్ అని కొట్టిన తర్వాత మనకి ఇలా పాపప్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, బాగా గమనించండి. ఇక్కడ ఈ పాపప్లో చూడండి, మనకు స్టేట్ ఉంది ఫస్ట్. ఇక్కడ స్టేటు, డిస్టిక్ ఇవన్నీ మనము ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, ఇవన్నీ మనము ఇప్పుడు ఫిల్ చేయాలి ఇక్కడ. ఓకే, చూడండి, ఇక్కడ స్టేట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ చెక్ చేసుకోండి, ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ డిస్టిక్ అంటే డిస్టిక్ ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ సబ్ డిస్టిక్ అంటే మీరు సబ్ డిస్టిక్ అంటే మీ మండలం ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ మండలం. ఓకే, మండలం ఎంటర్ చేసిన ఇక్కడ బ్లాక్ కూడా మీ మండలమే ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ విలేజ్ వచ్చేసి మీ పర్టికులర్ విలేజెస్ ఎంటర్ చేయండి. ఓకే, ఓకే, ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మీ నేమ్ మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలానే ఇవ్వండి, అస్సలు జస్ట్ మిస్ కూడా కాకూడదు. ఓకే, ఆధార్ కార్డులో ఎలా ఉందో అలానే చేయండి. ఓకే, ఇక్కడ జెండర్ ఇచ్చేయండి. ఇక్కడ కేటగిరీ జనరల్ అదర్స్ అంటే బీసీ ఓసీ వచ్చేసి జనరల్ అదర్స్ వేసుకోండి. ఎస్టీ అండ్ మైనారిటీ కూడా జనరల్ అదర్స్కి వస్తారు. ఓకే, ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోండి పక్కన. ఓకే, ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఫార్మర్ టైప్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి స్మాల్ అంటే 2.5 హెక్టార్స్ అంటే 5 ఎకరాలు అన్నమాట. 5 ఎకరాల్లో ఉంటే ఇది ఫస్ట్ క్లిక్ చేసుకోండి. 5 ఎకరాల పైన ఉంటే అదర్స్ అని క్లిక్ చేసుకోండి. ఓకే, అర్థమైంది కదా. అండ్ 2.5 ఎకరాస్ బిలో ఉంటే, హెక్టార్ బిలో ఉంటే ఫస్ట్ క్లిక్ చేయండి. హెక్టార్ అంటే మనకి 2.5 అంటే డబుల్ అవుతుంది కాబట్టి 5 హెక్టార్స్. ఓకే, ఇక్కడ అదర్స్ అంటే 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళు అదర్స్ చేసుకోండి. ఓకే, 5 ఎకరాలు తక్కువ ఉన్న వాళ్ళు స్మాల్ అని క్లిక్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ ఐడెంటిటీ కార్డ్ ఆధార్ అయిపోయింది. ఇక్కడ ఆధార్ నెంబరు, ఐఎఫ్సి కోడ్. ఓకే, మీ ఐఎఫ్సి కోడ్ ఖచ్చితంగా ఇక్కడ మీరు బ్యాంక్తో ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఉంది కదా బ్యాంక్ ఐఎఫ్సి కోడ్ ఉంటుంది, ఎస్బీఐ లేదంటే ఏపీజీపీ ఏదో మీ బ్యాంక్ మీద ఉంటుంది కదా, అక్కడ ఐఎఫ్సి కోడ్ ఇచ్చండి. ఇక్కడ బ్యాంక్ నేమ్, ఇప్పుడు ఇక్కడ ఐఎఫ్సి కోడ్ వస్తే బ్యాంక్ నేమ్ అండి. ఓకే, ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చండి. ఇవన్నీ డీటెయిల్స్ బాగా క్లియర్గా అయ్యింది, బాగా నీట్గా అయ్యింది. ఓకే, ఏం మిస్ కాకుండా ఇక్కడ అడ్రస్ అయింది. ఓకే, బ్యాంక్ అడ్రస్ అయింది. ఓకే, అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఫర్ అథెంటికేషన్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఒక అథెంటికేషన్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీకు ఫాదరు, మదరు, హస్బెండ్ ఏదో ఒకటి మీరు అయింటుంటే అక్కడ వాళ్ళు ఇచ్చేసండి. ఓకే, ఇక్కడ మీ ఫాదర్కి అప్లై చేస్తుంటే వాళ్ళ ఫాదర్ నేమ్ అప్డేట్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు అప్డేట్ చేస్తుంటే మీ ఫాదర్ నేమ్. ఓకే, అలా అనమాట. ఇక్కడ సింగిల్ జాయింట్ చూడండి, ఇక్కడ సింగిల్ అంటే ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే మీ భూమి. ఓకే, ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఖాతా నెంబర్ ఆర్ సర్వే నెంబర్ ఉంది కదా, సర్వే నెంబర్ అంటే ఏదో ఒకటి ఖాతా నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఖాతా నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డ్రాగ్ కసరా నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 98 ఉంది, 98 మీ సర్వే నెంబరు, 98.1 98.2 అలా ఉంటుంది కదా,
అక్కడ కసరా నెంబర్తో ఇచ్చేసాను. ఓకే, ఇక్కడ ఓకే. ఇప్పుడు మీకు 2 సర్వే నెంబర్స్ ఉంటాయంటే ఇక్కడ ఈ సర్వే నెంబర్లో 5 ఎకరాలు ఉంది. ఇంకా మీకు ఏమైనా భూమి ఉంటే యాడ్ చేసుకోండి ఇట్లే. ఓకే, ఇలా యాడ్ చేసుకోండి. ఓకే, నేను యాడ్ చేయలే కాబట్టి ఇలా వస్తుంది. అలా ఎన్ని సర్వే నెంబర్లు ఉంటే అన్ని సర్వే నెంబర్లు ఎంటర్ చేసి ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ పాపప్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇంకా సేవ్ కొట్టేస్తే ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నన్ను కామెంట్లో అడగండి, మీకు రిప్లై చేస్తాం. ఓకే, ఇక్కడ కసరా నెంబర్ అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ సర్వే నెంబర్, ఇక్కడ ఖాతా నెంబర్ అయ్యండి 80% అండ్ 260 ఏదో ఖాతా నెంబర్ అంటే పట్టా నెంబరు అండ్ సర్వే నెంబర్ అయ్యండి. ఓకే, మీ పాస్బుక్లో ఎలా ఉంటే అలా అయ్యండి. 98.1 98.2 అలా ఉంటుంది కదా, అలా అయ్యండి. ఎకరాస్ అంటే మీకు ఎన్ని ఎకరాలు ఎన్ని సర్వే నెంబర్లు ఉంటే అన్నీ ఇక్కడ వేయండి. ఓకే, ఖాతా నెంబర్ సేమ్ ఉంటుంది, సర్వే నెంబర్ మాత్రం చేంజ్ అవుతుంది కదా, అప్పుడు ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని. ఓకే, హెక్టార్లు వేయండి. ఓకే, ఎకరాస్ అంటే ఇప్పుడు 5 ఎకరాలు ఉంటే అనుకో 2.5 వస్తుందట. హెక్టార్లు వేయండి. ఓకే, ఇన్న హెక్టార్ ఉంది పక్కన అలా వేయండి. ఇది వచ్చేసి చాలామందికి ఇది మాకు కాలేదు అని అంటున్నారు. ఓకే, నా డౌట్ కూడా అదే ఇక్కడ. బట్ ఇది వచ్చేసి ఆన్లైన్లో సేవ్ కొట్టండి, అక్కడ మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది, లేదంటే రాకపోవచ్చు. మేబీ ఇది నేరుగా మనకి అప్డేట్ కావచ్చు. ఒకవేళ ఇక్కడ అప్డేట్ కాకపోతే మీరు ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ చేయించుకోండి. ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే కంపల్సరీగా వాళ్ళు చేస్తారు. తర్వాత వచ్చేసి పల్ సర్వే చేయించుకోండి. తర్వాత వచ్చేసి మీ పట్టదారు పాస్బుక్ వచ్చేసి మీ ఆధార్ కార్డుతో లింక్ చేయించుకోండి. ఓకే, ఇంకొకటి ఏమిటంటే మీ ఆధార్ కార్డు ఏమైనా తప్పు ఉంటే ఇమీడియట్గా చేయించుకోండి. ఓకే, ఇప్పుడు కన్నా కూడా చూడండి, ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలానే నేమ్ ఇచ్చండి, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ. ఓకే, ఏం మిస్ కాకుండా మీ ఆధార్ కార్డులో ఎలా ఉంటే సేమ్ బిగ్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఒక అక్షరం కూడా మిస్ కాకుండా ఇక్కడ ఇచ్చేయండి. ఓకే, ఎందుకంటే మరి ఇక్కడ ఏమైనా ఇస్తే ఇక్కడ తీసుకోదు. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి. అవన్నీ 3 నేను చెప్పాను కదా, ఎన్పిసిఐ మ్యాపింగ్, పట్టాదారు పాస్బుక్, పల్ సర్వే, ఆ 3 అయితే ఆటోమేటిక్గా మనకి గవర్నమెంటే అది మీకు పిఎం కిసాన్ రిజిస్టర్ అయిపోతుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మాకు ఇమీడియట్గా ఆన్లైన్లో కూడా కాలేదంటే మీ స్టేటస్ చెక్ అప్లై చేసిన తర్వాత మీరు ఏవో ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తారు. ఓకే, లేదంటే వాళ్ళే చేస్తారో లేదంటే వాళ్ళు ఏమన్నా చెప్తారేమో చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి ఆన్లైన్లో ఇలా చేసుకోవచ్చు. ఇది కాకపోతే ఆ 3 మ్యాపింగ్ చేయించుకోండి కంపల్సరీగా. ఇప్పుడు ఆల్రెడీ 80% అయిపోయినాయి. ప్రతి ఒక్కరికి ప్రతి ఆధార్ నెంబర్తో ఎన్సిపి మ్యాపింగ్ అయిన వాళ్ళతో కంపల్సరీగా ఈ పిఎం కిసాన్ అనేది రిజిస్టర్ అయిపోయింది. కొన్ని ఎవరైతే ఆధార్ లింక్ చేయించుకోలేదో వాళ్ళకి కొన్ని పెండింగ్లో పడినాయి. ఏవో ఆఫీస్కి వెళ్తే కంపల్సరీ వాళ్ళు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నన్ను కామెంట్లో అడగచ్చు, నేను రిప్లై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.